గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో రేపు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనం ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. ముఖ్యంగా యోగా డే అంటే మనం చేయాల్సింది ఏంటంటే యోగా. అసలు యోగా అంటే ఏంటి కొద్దిగా ఎవరైనా చెప్తే ఒక్క విషయం, యోగా అంటే ఏమిటి మీకు అర్థమైంది చెప్పండి. మనసుని నియంత్రించుకోవడం యోగా. వెరీ గుడ్, వెరీ గుడ్. మనసు ప్రశాంతంగా ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో యోగా అంటే నేను చెప్పే డెఫినేషన్ ఏంటంటే మీ శరీరాన్ని ఒక క్రమ పద్ధతిలో ఛార్జింగ్ చేసుకోవటం, అది యోగా అంటే. క్రమ పద్ధతిగా చేసుకోవాలి. ఇప్పుడు మన సెల్ ఫోన్ని ప్రతిరోజు ఛార్జింగ్ చేసుకుంటాము, 100% చేసుకుని వస్తాం కదా ఆఫీస్కి. అట్లనే ప్రతిరోజు ప్రొద్దున్న ఒక 100% మన శరీరాన్ని ఛార్జింగ్ చేసుకుని మనం వచ్చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఆ ఎనర్జీ మన శరీరంలో ఉంటుంది. సో ఆ ఎనర్జీ మన శరీరాన్ని ఛార్జింగ్ చేసేదే మన ఋషులు మనకు అందించారు. ఏంటి అంటే మన శరీరము పంచభూతాలతో నిండి ఉంది. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఈ 5టిని ఛార్జింగ్ చేసుకునే విధానము యోగా అంటాం. అంటే భూమి ఛార్జింగ్ ఏంటంటే ఆహారం తినడం, అంటే భూమి నుంచి పండేవి తింటే మన శరీరము భూమి అనే ఎర్త్ ఎలిమెంట్ ఛార్జ్ అవుతుంది. సరిగ్గా ప్రాపర్గా నీరు తాగితే నీరు ఛార్జ్ అవుతుంది. ఫైర్ అంటే సూర్య నమస్కారం చేయటం, యోగాసనాలు చేయటం, ఇవన్నీ చేస్తే ఫైర్ ఎలిమెంట్ ఛార్జ్ అవుతుంది. అట్లనే ప్రాణాయామ అంటే ఎయిర్ ఎలిమెంట్ ఛార్జ్ చేసేది, స్పేస్ ఎలిమెంట్ని ఛార్జ్ చేసేది మెడిటేషన్. సో ఈ 5 రకాలుగా మీరు ప్రతిరోజు ఛార్జింగ్ అయితే దాన్ని యోగా అంటారు. కానీ అట్లా చేయరు ఎవరు కూడా, సాధారణంగా అట్లా చేయం మనం. ఎందుకంటే ప్రాణాయామ చేయరు, మెడిటేషన్ చేయరు, సూర్య నమస్కారం చేయరు, కానీ భూమి నుంచి వచ్చేది మటుకు ఇంత తింటాం. సో అంతే కదా, 80% మనం భూమి నుంచి వచ్చేది తింటున్నాం. ఆ 80% భూమి నుంచి తినే వాళ్ళందరూ ఏంటంటే భోగులు అంటే ఆ విధంగా భోగం చేస్తే వచ్చేది రోగం. కాబట్టి యోగాలో మీరు జీవించినట్లయితే హ్యాపీగా ఆనందంగా జీవించడానికి మన శరీరంలో ఉండే 5 ఎలిమెంట్స్ని ఛార్జ్ చేసుకోవాలి. సో దానికి ప్రాణాయామం ఒకటి, మెడిటేషన్ ఒకటి, సూర్య నమస్కారం ఒకటి. సో ఇప్పుడు మనం ముందుగా ఏ విధంగా ఛార్జ్ చేసుకుందాం. మీకు ఛార్జింగ్ అయిందా లేదా మనకు ఎలా తెలుస్తుంది? సెల్ ఫోన్ అయితే మీకు డిస్ప్లే ఉంటుంది, 0, 10, 20 ఛార్జింగ్ అవుతుంది అనుకుంటాం. 50% డిశ్చార్జ్ అయింది, ఛార్జింగ్ అయింది, 100% అయితే తీసేస్తాం కదా. అట్లా మనకి కూడా తెలుస్తుందా మీకు ఛార్జింగ్ అయిందా లేదా అనేది? 100% ఉందా, 50% ఉందా తెలుసుకోవచ్చు. సో మీకు ఎంత ఛార్జింగ్ ఉన్నది అనేది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం. మీలో ఎంత ఎనర్జీ ఉన్నదని మీకు తెలుస్తుంది. అందరూ కూడా ఇలా చేయండి. ఈ సెంటర్ పాయింట్ ఇలా ప్రెస్ చేసి రిలీజ్ చేయండి. ఇలాగా ప్రెస్ అండ్ రిలీజ్ ఈ సెంటర్ పాయింట్ని అరచేతిలో అలాగే చేయండి. ఇలా చేసిన తర్వాత ఇలాగా ఇక్కడ వేళ్ళని ఇలా విదల్చండి. ఓకే. సో ఇప్పుడు మీ అరచేతుల్ని డిష్ లాగా చేసుకుని ఒకసారి 2 చేతుల మధ్య ఇలా చూడండి. సమ్ వైబ్రేషన్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్టు, ఒక అయస్కాంత శక్తి ఉన్నట్టు తెలుస్తుంది. అది మీలో ఉండే ఎనర్జీ అనమాట. సో ఇక్కడ తెలిసిందనుకోండి కొద్దిగా ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ కూడా తెలిసిందనుకోండి కొద్దిగా ఇంకా దూరం వెళ్ళండి. ఇక్కడ తెలిసిందనుకోండి ఇక్కడ వరకు వెళ్ళండి. మీకు ఎక్కడ వరకు తెలుస్తుందో చూసుకోండి. ఇట్లాగ ఉందనుకోండి, ఇక్కడ మీ శరీరం ఎనర్జీ ఇంతే ఉందని అర్థం. ఇక్కడ కూడా మీకు తెలుస్తుందంటే మీకు ఎక్కువ ఎనర్జీ ఉందని అర్థం. ఇక్కడ కూడా తెలుస్తుందంటే మీకు ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉందని తెలిసిపోతుంది. మీరు చెక్ చేసుకోండి ఎంత ఎనర్జీ ఉంది. ఇక్కడ ఉందా, ఇక్కడ తెలుస్తుందా, ఇక్కడ తెలుస్తుందా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని చేద్దాం, ఛార్జింగ్ చేసిన తర్వాత మన ఎనర్జీ లెవెల్స్ పెరగాలి కదా, అప్పుడు చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ముందు చెక్ చేస్తున్నాము, తర్వాత ప్రాణాయామ, మెడిటేషన్ కొన్ని చేసిన తర్వాత మళ్ళీ మన ఎనర్జీ పెరిగిందా లేదా చూసుకోవచ్చు. ఓకే, అట్లా కాకుండా ఎవరిదైనా ఎనర్జీ లెవెల్స్ చెక్ చేద్దాం, ఒక 2 చెక్ చేద్దాం. వాళ్ళ ఆరా అంటే ఏంటి, వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ అనమాట. ఒక 2 రండి సరిపోతుంది. ఆరా 3 మీటర్లు ఉందండి. ఇప్పుడు ఉంది కదా, మళ్ళీ మనం చేసిన తర్వాత ఆ ఆర ఎంత పెరుగుతుందో దాన్ని బట్టి మనం ఎంత ఛార్జ్ అయ్యారో తెలుస్తుంది. ఓకే, మీకు 1.5 ఉంది. ఓకే, కూర్చోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ప్రాణాయామం చేద్దాం. సో ప్రాణాయామం అంటే చాలా రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. మన శరీరాన్ని అది ఏం చేస్తుంది, ఎయిర్ ఎలిమెంట్ని, మన శరీరంలో ఉండే ఎయిర్ ఎలిమెంట్ని అది ఛార్జింగ్ చేస్తుంది. చాలా రకాల ప్రాణాయామం, చిన్న ప్రాణాయామం మీకు నేర్పిస్తాను, అది చేద్దాం. దాని ద్వారా కొద్దిగా ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతుంది. ఓకే, యాక్చువల్గా ఈ విధంగా మనం ఒక 10-15 నిమిషాలు చేసినట్లయితే మన బాడీ చక్కగా ఛార్జ్ అవుతుంది. ఓకే, సో తర్వాత జస్ట్ స్మాల్ ఎక్సర్సైజ్ చేద్దాం సార్. లేచి నించోండి. ఫస్ట్ హెడ్, ఓకే, సైడ్ వైజ్,
మెడిటేషన్ చేద్దాము. మెడిటేషన్ అంటే ఏంటంటే మైండ్ ఎటువంటి ఇది అలజడి లేకుండా బ్యాలెన్స్గా ఉంచుకోవడం. ఓకే, కూర్చోండి, కంఫర్టబుల్గా కూర్చోండి. మీకు ఏ విధంగా కంఫర్టబుల్గా ఉంటే ఆ విధంగా కంఫర్టబుల్గా కూర్చోండి. ఎడమ చేయి మీద కుడి చేయి ఈ విధంగా పెట్టండి. కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టండి. ఓకే, నెమ్మదిగా స్లోలీ క్లోజ్ యువర్ ఐస్. ఇది మామూలుగా బేసిక్ మెడిటేషన్. దీంట్లో మనకు కొద్దిగా ఎనర్జీ వస్తుంది. ఇంకా హై లెవెల్ ఆఫ్ మెడిటేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఒక రోజుకి మనం ఎంతసేపు మన సెల్ ఫోన్ ఎంతసేపు ఛార్జ్ చేసుకుంటాము? గంట సేపు చేస్తాం కదండి ఫుల్ ఛార్జింగ్కి. ఎవరైనా 20% చేసుకుని మళ్ళీ వచ్చేసి మళ్ళీ 20% చేసుకుని మళ్ళీ 20 రోజుకి ఒక 10 సార్లు ఎవరైనా ఛార్జింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు కదా. మరి మన శరీరాన్ని కూడా రోజు పొద్దుట 100% చేసేసుకోవాలి ఇంటి దగ్గర. ఎలాగా? పొద్దున 15 నిమిషాలు ప్రాణాయామం, 15 నిమిషాలు మెడిటేషన్, 15 నిమిషాలు సూర్య నమస్కారాలు చేసేసుకుని కొద్దిగా టిఫిన్ తినేసి వచ్చేస్తే 100% ఛార్జింగ్ అయిపోతాం. అట్లా రావాలి. కానీ మనం అట్లా చేయము కదా. 20% ఇంటి దగ్గర చేసి ఇంటి దగ్గర 20% ఛార్జ్ అయ్యి వస్తాము. రాగానే గంట అవగానే 20% డిశ్చార్జ్ అయిపోతుంది. అప్పుడు ఏం కావాలి? ఇమీడియట్గా ఏదో పడాలి, టీ కాఫీ, చలో టీ కాఫీ. అంటే టీ కాఫీ పడితే కానీ మన శరీరం నడవదు ముందుకి. మళ్ళీ గంట అయిన తర్వాత మళ్ళీ ఇంకో కాఫీ, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ కాఫీ. అంటే మన శరీరాన్ని మనం ఎలా చేసుకుంటున్నాము? రోజుకి 10 సార్లు ఛార్జింగ్ చేసుకుంటున్నాం. అలా మీ సెల్ ఫోన్ మీరు చేయరు, కానీ మీ శరీరానికి రోజు 10 సార్లు ఛార్జింగ్ చేసుకుంటున్నారు. అలా కాకుండా అలా జీవిస్తే అదేంటది? భోగము. యోగంలో జీవించాలంటే, యోగాలో జీవించడం అంటే ఏంటి? రోజు పొద్దున్న 1 గంట ఇంటి దగ్గర ఫుల్ ఛార్జ్ అయిపోయి వచ్చేయడం, అది యోగా. ఓకే, సో ఇవన్నీ మనకున్నాయి, అన్నీ ఉన్నాయి. మెడిటేషన్ ఉంది, ప్రాణాయామం ఉంది, సూర్య నమస్కారం ఉంది, ఫుల్ ఛార్జ్ అయిపోయి వచ్చేసారు. ఓకే, సో ఆ విధంగా మనం చేసినట్లయితే ఒక భోగంలో జీవిస్తే మనకు వచ్చేదేంటి? రోగం కదా. రోగం లేకుండా జీవించాలంటే యోగంలో జీవించాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై గురుదేవ్. ఒకసారి అంటే కొద్దిసేపు ఛార్జింగ్ అయింది, పూర్తిగా అవ్వలేదు. పూర్తిగా అయితే అసలు మీ ఆరాల పెరిగిపోద్ది. రండి ఒకసారి. వన్ 2 3 4 5 6 7 మీటర్స్ అయ్యింది. అంటే సార్ ఛార్జ్ అయ్యారు. ఏ విధంగా మెడిటేషన్ చేశారు, కొద్దిసేపు ప్రాణాయామం చేశారు, 7 మీటర్స్ ఛార్జింగ్ అయింది. ఓకే, సో అట్లాగా రోజుకు 1 గంట చేస్తున్నారు అనుకోండి, ఆ ఛార్జింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంటుంది. సార్ అందుకే మీకు ఎంత ఉంది సార్, మీకు ఇందాకే చెప్పాను మీకు ఎక్కువ ఉంటుందని. మీరు రండి. 1 2 3 డబుల్ అయింది. అంటే మీరు కొద్దిగా ఛార్జ్ అయ్యారు. ఓకే, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ముగిస్తాం. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్. కృతజ్ఞతలు అందరికీ కూడా, ముఖ్యంగా ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు మా జిఎం గారికి, అట్లానే మీరందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి మీ సమయాన్ని వెచ్చించి, ఈ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నిజంగా మన యోగా గురు విద్యానంద్ గారు అది అరకుకి ఆయన ఈరోజు ఇనిషియేషన్ తీసుకుని మనందరిని కూడా మెడిటేట్ చేయించి ఎనర్జీ పెంచారు. ఇది బిగినింగ్, అంటే ఇది ఒక ఎంకరేజ్మెంట్. ఈరోజు కొద్దిమంది మన ఆఫీస్ తరఫున జాయిన్ అయ్యారు. సో ఇంటర్నేషనల్ యోగా డేని మనం ఎవ్రీ ఇయర్ ఇది పార్టిసిపేట్ చేస్తూ మన బిఎస్ఎన్ఎల్ తరఫున మనం దీన్ని పబ్లిసైజ్ చేస్తున్నాం, పాపులరైజ్ చేస్తున్నాం. విజయం అడ్మిన్ నగేష్ గారికి, వాళ్ళ టీం అందరికీ కూడా, మా అడ్మిన్ సెక్షన్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే యోగా అంటే జనరల్గా ధ్యానం అనేది అది వర్డ్ మీనింగ్ అసలు. సో యోగి భోగి అనేటువంటి వర్డ్స్ మనకి గురువు గారు చెప్పారు. సో అది తప్పకుండా మేమైతే ఇంకా హెల్త్ విషయంలో చాలా కాన్సన్ట్రేట్ చేస్తాం మా తరఫున కూడా. సో ఎందుకంటే మనకి ఆరోగ్యంగా ఉంటేనే మనం మన జాబ్లో కూడా పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. అదనమాట. ఆరోగ్యం లేకపోతే ఎప్పుడు కూడా డల్గానే ఉంటాం. మనకి పోస్టింగ్ చూసుకునే నిద్ర పట్టదు, ఇలాంటివన్నీ ఉన్నాయి మనకి. ఇప్పుడు అంతా ట్రాన్స్ఫర్లో ఉన్నారు అందరూ. సో కనుక ఈ మెడిటేషన్ ద్వారా, ఈ యోగా ద్వారా మనకి అది కొంచెం ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటకు రావచ్చు. దాన్ని యూజ్ చేసుకోవాలని అందరికీ విన్నవించుకుంటున్నాం. సో మరొకసారి మన గురువు గారికి, విజయానంద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ.